నా ఆలోచన, నా సూచన, తెలంగాణ రాష్ట్రాన్ని మరో పంజాబ్గా మార్చకండి. పంజాబ్లో యువత డ్రగ్స్కు బానిసలై నిర్వీర్యమైపోయింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న యువత దాదాపుగా 60-70% బానిసలుగా మారి రిహాబిలిటేషన్ సెంటర్లల్లో వాళ్ళు కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బాధ తల్లిదండ్రులకు ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరున్న హైదరాబాదు నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలి. దీనికి సంబంధించిన ఇది అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ, వినియోగించే వాళ్ళు కానీ ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి చాలా వివరాలను వారికి నేను విడమర్చి చెప్పిన. ఇవాళ రాష్ట్రంలో ఉన్న సినీ, అదేవిధంగా రాజకీయ వ్యక్తుల యొక్క అలైలు బలాయిలు అన్నిటిని కూడా ఈ విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోమని చెప్పిన. కాబట్టి సినీ పరిశ్రమకు ఉన్న ప్రముఖులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సినిమా పరిశ్రమలో ఇలాంటి వ్యవహారాలకు తావు లేకుండా మీరు చూడండి. సినిమా పెద్దలుగా సినిమా ఇండస్ట్రీ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఇండస్ట్రీ. మీరు తీసే సినిమాల ప్రభావము, సినిమాలలో నటించే హీరోల ప్రభావము, సినీ ప్రముఖుల ప్రభావము సామాన్య ప్రజల మీద, తెలంగాణ సమాజం మీద ఉంటుంది. కాబట్టి మీరు సమాజానికి ఆదర్శంగా ఉండే విధంగా మీ ఇండస్ట్రీని మీరు కాపాడండి. మీ ఇండస్ట్రీలో కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీని తప్పుపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి రాజకీయ ప్రముఖులతో మీరు అంటగాగుతాం, మాకేం అభ్యంతరం లేదు. మీరు అల్లాయి బల్లాయి చేసుకుంటే అంతకంటే అభ్యంతరం లేదు. కానీ ఈ అల్లాయి బల్లాయి ముసుగులో అడ్డగోలుగా వ్యవహారాలు ఎవరైనా చేస్తే మాత్రం తాట తీయాల్సిన పరిస్థితి వస్తుంది. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. డిసెంబర్లో ఈ ప్రభుత్వం రద్దు అవుతుంది. మార్చిలో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ డ్రగ్స్కు సంబంధించిన వినియోగదారులు కానీ, అమ్మకందారులు కానీ, సహకరించే వాళ్ళు కానీ పొలిమేర్లు దాటండి. ఈ రాష్ట్రంలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరొక్కరిని గుడ్డలు ఇప్పదీసి బరిబత్తల బజార్లో తిప్పి ఈ నేరస్తులే ఈ వ్యసనాలకు, ఈ వ్యవహారాల కారణమని నడి బజార్లో తిప్పే పరిస్థితి వస్తుంది. చార్మినార్ దగ్గర బట్టలు లేకుండా డ్రాయర్ మీద తిప్పుతా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గంజాయి, ఈ డ్రగ్స్లలో పాల్గొనేటోళ్ళు మీరు ఎవరైనా ఉండొచ్చు కాక, మీ వెనకాల ఎవరైనా ఉండొచ్చు కాక, మీరెంత ప్రముఖ నటులైనా అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులైనా అయి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, రేపు మార్చిలో 2023 మార్చిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 12 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఈ డ్రగ్స్ రిలేటెడ్ వ్యక్తులను ఒక్కనొక్కని ఎతికి బొక్కలున్న పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి పక్క రాష్ట్రాలుగా పక్క దేశాలకు వారిపైన పట్టుకొచ్చి బరిబత్తలో బజార్లో నడిపిస్తా. ఎందుకంటే ఇంకొకడికి ఇట్లాంటి నేరం చేయాలంటే భయం ఉండాలి. అలా భయపెడితే తప్ప ఈ నేరాన్ని అణిచివేయలేము. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. పెట్టి నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా అనే దానికి ఉపయోగిస్తారు. సినీ పరిశ్రమ మీద అప్పటి వరకు వాళ్ళకి పట్టు లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని పట్టు బిగిచ్చారు. అవసరం ఉన్నోళ్ళను అవసరమైన కాడ అవసరమైన విధంగా వాళ్ళ సహకారం తీసుకుంటున్నారు. ఈ కేసులను అడ్డం పెట్టుకొని కావలసిన వాళ్ళ సహకారాన్ని అప్పనంగా పొందుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఏ యాక్టింగ్కైనా, ఏ సేవలకైనా కొంత ఛార్జ్ ఉంటుంది. దీని పుణ్యమా అని చెప్పి ఏ ఛార్జ్ లేకుండా అన్ని సేవలను వినియోగించుకుంటున్నారు. విచారణకే పిలిచారు కాదు, ఉందా లేదా నేను చెప్తలేను. ఉందా లేదా చెప్పాల్సింది విచారణ అధికారులు. సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు కాబట్టి న్యాయస్థానం తలుపు తట్టినా, నేను వేసిన పిటిషన్లో విషయం ఉంది కాబట్టి న్యాయస్థానము నాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని ఈడీకి ఇవ్వాలి. ఈడీ లోతుగా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. మీరే చూస్తున్నారు, అధికారులు డ్రగ్స్ సీజ్ చేశారు, డ్రగ్స్కు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు, గంజాయి సీజ్ చేశారు, గంజాయి తెచ్చేటోళ్ళని పట్టుకురు, గంజాయి మత్తులో రేపులు చేసిన వాళ్ళని పట్టుకురు, మర్డర్లు చేసిన వాళ్ళని పట్టుకురు. ఇవన్నీ
నిజాలే కదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా, నేను చెప్తలేను కదా. ఇన్ని నిజాలు ఉన్నప్పుడు ఈ నిజాలకు సంబంధించిన సమాచారాన్ని ఈడీకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంది? ఈ ఒక్కదానికి మీరు సమాధానం రాబట్టగలిగితే సమస్య అంతా పరిష్కారం అవుతుంది. చాలా విషయాలు ఇచ్చినాం, విచారణకు అవసరమైన సమాచారాన్ని చాలా ఇచ్చిన, కోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించిన. ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ఈడీకి సమాచారాన్ని ఇవ్వమని నేను ఇప్పించిన కోర్టు నుంచి. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది, దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. కోర్టు ధిక్కరణ కేసు ఇప్పుడు ఫైల్ చేయాలి. నేను చేయాలన్నా డిపార్ట్మెంట్ చేయాలన్నా అనేది ఇప్పుడు డిసైడ్ అవ్వాలి. వాస్తవంగా డిపార్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి హైకోర్టు ఇచ్చింది నువ్వు ఇదంతా తీసుకొని విచారణ చేయమని. వాళ్ళ దగ్గర సమాచారం సేకరించి విచారణ చేసే బాధ్యత వీళ్ళ మీద ఉంది. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇది చేయకపోతే వీళ్ళ తప్పు అయింది, వీళ్ళకి సహకరించకపోతే వాళ్ళ తప్పు అయింది. వీళ్ళిద్దరు ఇట్లనే నిమ్మకు నీరెత్తినంటుంటే నాకైతే తప్పదు కదా. అధికారం పోతే కేసీఆర్ ఎక్కడికో పారిపోతాడు, ఉద్యోగం బదిలీ అయితే వీళ్ళు ఎక్కడికో పోతారు. ఇక్కడ పుట్టింది పెరిగింది మా తరాలు, మా భవిష్యత్ తరాలు ఇక్కడనే ఉండాలి కదా. వాళ్ళ కోసం నేనైతే పని చేయాలి కదా. నేనేం అలసిపోను. 2017లో మొదలుపెట్టి 22 వరకు కోర్టులో కొట్లాడినా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొట్లాడతా. సో తెలంగాణ సమాజంలో యువతను పెడదారులు పట్టకుండా, యువత దుర్వ్యసనాలకు బానిస కాకుండా, యువతకు ఇలాంటి అందుబాటులో లేకుండా చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. నేను నా బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తా. తప్పకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ఎన్నికల ఎజెండా అనేది ఇంకా విస్తృతంగా చర్చ జరగాలి, దానికి సంబంధించి విస్తృతంగా చర్చ జరగాలి. పార్టీలో కూడా మాట్లాడతాం. ఇప్పుడైతే నేను క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు చర్యలు తీసుకుంటే సరే, లేకపోతే 12 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. ఎవడు దొరికినా అంగిలాగు ఉండదు. డ్రాయర్ మీద బజార్లో నడిపించేది ఖాయం. ఎవరిని గౌరవంగా జీబులు ఎక్కించుకొచ్చుడు, లోపల పిలుచుడు, ముసుగు అడ్డం పెట్టుకొని విచారణకు ఇవన్నీ ఏంటి ఉండవు. అంగిలాగు అన్ని ఇప్పేసి డ్రాయర్ మీద బజార్లో నడిపించుకుంటూ తీసుకొచ్చి ఇగో ఈ శుంటలే డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాజానికి అంతా కనిపించే విధంగా, ఒకవేళ డ్రగ్స్ వాడితే వాళ్ళకి ఏం గతి పడుతుందో కూడా చూపించడానికి అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటాం. చేస్తున్నాము. మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. మేము కంటెంప్ట్ కేసు ఫైల్ చేయాలా, మేము మా న్యాయాధికారులతో మాట్లాడేసి ఆ నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పిండ్రు అధికారులు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.